హాయ్ ఫ్రెండ్స్, టెక్ న్యూస్ నెంబర్ 20కి మీ అందరికి స్వాగతం. సో ఇవాళ డేట్ వచ్చేసి మే 4, 2026. టైం వచ్చేసి అరౌండ్ 4 PM అయితే అవుతుంది. సో ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. సో మనకి వన్ ప్లస్ నుంచి అయితే వన్ ప్లస్ నాట్ CE6 అండ్ CE6 లైట్ అయితే రాబోతుంది. ఈ వన్ ప్లస్ నాట్ CE6 అండ్ CE6 లైట్ వచ్చేసి ఏప్రిల్ 7th అయితే లాంచ్ అవుతున్నాయి. సో ఈ టూ మోడల్స్ అయితే మనకి ఏప్రిల్ 7th అయితే అఫీషియల్గా ఇండియా మొత్తం లాంచ్ అవుతున్నాయి. సో ఈ టూ మోడల్స్ కోసం అయితే ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది. చాలామంది అయితే వన్ ప్లస్ నాట్ CE6 అండ్ CE6 లైట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఈ టూ మొబైల్స్ అయితే మనకైతే ఏప్రిల్ 7th లాంచ్ అవుతున్నాయి. దీని ఫుల్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి మన లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను. ఒకసారి ఆ వీడియో చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి అమెజాన్ ప్రైమ్ డే సేల్ అయితే వచ్చేసింది. సో అమెజాన్ ప్రైమ్ డే సేల్ వచ్చేసి యూజువల్గా అయితే జూలైలో అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే అమెజాన్ వాళ్ళు అయితే ఈ ప్రైమ్ డే సేల్ని అయితే టీచ్ చేస్తున్నారు. ఈ ప్రైమ్ డే సేల్ వచ్చేసి యాక్చువల్గా జూలైలో జరుగుతుంది. ఈ ప్రైమ్ డే సేల్ వచ్చేసి అందరికీ కాదు, ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ప్రైమ్ డే సేల్ అవైలబుల్గా ఉంటుంది. సో అమెజాన్ వాళ్ళు అయితే దీన్ని టీచ్ చేస్తున్నారు ప్రస్తుతం. ఇప్పుడైతే అమెజాన్లో అయితే గ్రేట్ సమ్మర్ సేల్ అయితే నడుస్తుంది. ఇదైతే మే 8 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి అమెజాన్ నవ్ అయితే ఇప్పుడు 100+ సిటీస్కి అయితే ఎక్స్పాండ్ చేశారు. సో ఇది ఎలా అంటే ఫ్లిప్కార్ట్ మినిట్స్, బ్లింకిట్లో లాగే 10 minutes డెలివరీ ఇచ్చే టైప్ అయితే ఇస్తుంది. సో అమెజాన్ నవ్ అయితే ఇప్పుడు మనకి వైజాగ్లో కూడా వస్తుంది. సో అమెజాన్ నవ్ వచ్చేసి మనకి 10 minutesలో అయితే డెలివర్ చేస్తుంది. ఇందులో అయితే మనకి ఫోన్స్ అయితే 10 minutesలో డెలివర్ అవ్వవు. చిన్న చిన్న హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ కానీ ఏమన్నా యూస్ఫుల్ గ్యాజెట్స్ కానీ చిన్నవి అవి అయితే 10 minutes లోపు అయితే డెలివర్ చేస్తారు. ఇప్పుడు ఇదైతే 100+ సిటీస్లో ఎక్స్పాండ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి సామ్సంగ్ S27 అల్ట్రాలో అయితే భారీ చేంజెస్ అయితే చూడబోతున్నాం. సో S27 అల్ట్రాలో అయితే మనకి 2 టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. ఒకటి 10MP టెలిఫోటో లెన్స్ విత్ 3x ఆప్టికల్ జూమ్, ఇంకోటి 50 మెగాపిక్సెల్ లెన్స్ విత్ 10x ఆప్టికల్ జూమ్తో అయితే వస్తుంది. సో ఈ 10MP మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే కంప్లీట్గా తీసేయబోతున్నారు అయితే న్యూస్ ఉంది. సో దీని ప్లేస్లో అయితే మనకి మెయిన్ కెమెరాలో అయితే 10MP మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ పెట్టి, సో దానిలో ఏ జనరేషన్తో అయితే మనకి కెమెరా తీసుకురాబోతున్నారు అని అయితే న్యూస్ వస్తుంది. సో ఇదే కాదు, మనకి S27 అల్ట్రాలో ఈ టెలిఫోటో లెన్స్ తీసేస్తున్న కారణంగా మనకైతే బ్యాటరీ ఇంక్రీజ్ చేయొచ్చు, లేదా రిఫ్రెష్ రేట్ కూడా ఇంక్రీజ్ అయ్యి రావచ్చు. సో ఇవి కాకుండా మనకి S27 అల్ట్రాలో అయితే భారీ చేంజెస్ అయితే ఉండబోతున్నాయి. కెమెరా మాడ్యూల్ కూడా వచ్చేసి మనకి పూర్తిగా అయితే మారబోతుంది. సో కెమెరా చేంజెస్ కూడా మనకైతే రాబోతున్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతం ఈ ప్రోటోటైప్ మోడల్స్ అయితే ఉన్నాయి. అఫీషియల్గా అయితే మనకి ఇంకా ఏమీ న్యూస్ అయితే లేదు. సో మనకి S27 అల్ట్రాలో అయితే భారీ చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి జెమినీ అసిస్టెంట్ అయితే తీసుకొస్తుంది. ఈ జెమినీ అసిస్టెంట్ వచ్చేసి ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆటో కార్ ప్లేలో కూడా వస్తుంది. సో మొన్నటిదాకా అయితే గూగుల్ అసిస్టెంట్ అయితే కార్స్లో అయితే బిల్ట్ ఇన్ అయ్యి వస్తుంది. సో ఇప్పుడు ఈ గూగుల్ అసిస్టెంట్ ప్లేస్లో అయితే జెమినీ అసిస్టెంట్ అయితే రాబోతుంది. ఈ జెమినీ అసిస్టెంట్ వచ్చేసి మనం ఫోన్లో జెమినీతో ఎలా ఇంటరాక్ట్ అవుతామో, ఎలా మాట్లాడతామో, ఈ గూగుల్ ఆండ్రాయిడ్ ఆటో కార్ ప్లేలో కూడా అలాగే మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో ఈ గూగుల్ ప్లేస్లో అయితే ఇప్పుడైతే జెమినీ అసిస్టెంట్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఇదైతే మన ఫ్యూచర్లో అయితే అన్ని ఆండ్రాయిడ్ ఆటో కార్ ప్లేస్లో అయితే ఇది బిల్ట్ ఇన్ అయ్యి వస్తుంది. సో గూగుల్ నుంచి అయితే న్యూస్ ఇది. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి ఎల్పిజి గ్యాసెస్ ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి. సో ఎల్పిజి గ్యాసెస్ ప్రైజెస్ వచ్చేసి మనకి నార్మల్ హౌస్ హోల్డ్ గ్యాసెస్ అయితే ప్రైజెస్ ఏమి ఇంక్రీజ్ అవ్వవు. ఈ ప్రైస్ ఇంక్రీజ్ వచ్చేసి ఓన్లీ కమర్షియల్ గ్యాసెస్ మీద అయితే ప్రైస్ ఇంక్రీజ్ చేయబోతున్నారు. సో కమర్షియల్ గ్యాసెస్ మీద వచ్చేసి మనకి అరౌండ్ 900 అయితే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇదైతే హోటల్స్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఈ కమర్షియల్ గ్యాసెస్. ఇంకా దీని వెయిట్ కూడా వచ్చేసి 19 kgs సిలిండర్ అయితే ఉంటుంది. నార్మల్గా మనం హౌస్ హోల్డ్లో యూజ్ చేసేది అయితే 14 kgs సిలిండర్. సో ఈ కమర్షియల్ గ్యాస్ బిగ్ సైజ్గా రావడం వల్ల దీని ప్రైజెస్ అయితే పెంచబోతున్నారు. సో ఇది ఎందుకు పెంచుతున్నారంటే గ్యాస్ ఇంపోర్ట్కి అయితే ఎక్కువ కాస్ట్ అవుతుందని. ఇప్పుడు ప్రస్తుతం గ్యాస్ అయితే కొరత నడుస్తుంది కాబట్టి గ్యాసెస్ అయితే ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ చేయబోతున్నారు. సో ఈ కమర్షియల్ గ్యాసెస్ మీద అయితే మనకి ప్రైజెస్ అయితే పెంచారు ఆల్ ఓవర్ ఇండియాలో. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి ఢిల్లీ హైకోర్టులో అయితే ఏప్రిల్ 29th అయితే వర్చువల్ మీటింగ్ జరుగుతుండగా అక్కడైతే ఆ టీవీని హ్యాక్ చేసి అయితే వేరే వాళ్ళు అయితే పిచ్చి వీడియోస్ అయితే ప్లే చేశారు. సో ఈ పిచ్చి వీడియోస్ ప్లే చేయడం వల్ల అయితే ఆ సెషన్ మీటింగ్ అయితే ఆపేశారు. సో ఇది ఓన్లీ వన్ టైమే కాదు, ఈ సెషన్ మీటింగ్లో జరుగుతుండగా 3 times అయితే పిచ్చి వీడియోస్ అయితే ప్లే చేశారు. సో దీనివల్ల అయితే ఢిల్లీ హైకోర్టు వాళ్ళు అయితే టీవీ హ్యాక్ చేసింది ఎవరో ఇంట్రాగేట్ చేసి ఆ పర్సన్ అయితే
కనిపెట్టారు. సో ఆ పర్సన్ అయితే కనిపెట్టి అతని మీద అయితే ఫైల్ కేస్ చేశారు. సో అతన్నైతే ఇప్పుడు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి ఇండియాలో టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఆల్ ఓవర్ ఇండియాలో అందరికైతే ఎమర్జెన్సీ అలర్ట్స్ పంపిస్తుంది ఫోన్ ద్వారా. ఇది ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఎమర్జెన్సీ అలర్ట్స్ రావడం వల్ల అయితే భయపడుతున్నారు. సో ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చేసి మెయిన్లీ అయితే మనకి ఏమైనా డిజాస్టర్ జరిగితే అలర్ట్ ఇవ్వడానికి అయితే తీసుకొస్తున్నారు. సో ఇది ఓన్లీ మన ట్రయల్ బేసిస్కి అయితే ఇది ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని ఫోన్స్కి అయితే పంపిస్తున్నారు. సో ఎర్త్క్వేక్స్ వచ్చినా ఫ్లడ్స్ వచ్చినా ఇదైతే మనకి అలర్ట్స్ ఇస్తుంది. సో ఇదైతే మనకి ఏ డ్రివెన్ అలర్ట్స్తో చేశారు కాబట్టి దీన్ని టెస్ట్ చేయడానికి అయితే ఆల్ ఓవర్ ఇండియాకి అయితే పంపించారు. సో చాలామంది అయితే అలర్ట్స్ చూసి అయితే భయపడ్డారు. సో ఇప్పుడైతే అది ప్రస్తుతం ట్రయల్ ఫేజ్లో నడుస్తుంది. ఫ్యూచర్లో అయితే మనకి ఇదైతే అన్ని ఫోన్స్లో అయితే వచ్చేటట్టు అయితే చేస్తారు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి యూపీ గవర్నమెంట్ అయితే అక్కడ అంగన్వాడీ వర్కర్స్కి కానీ ఫీల్డ్ ఆపరేషన్ చేసే వాళ్ళకి కానీ ఫ్రీ లావా ఫోన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఈ ఫ్రీ లావా ఫోన్స్ వచ్చేసి ఓన్లీ ఫీల్డ్ ఆపరేషన్స్ చేసేవాళ్ళు గవర్నమెంట్ డేటా సెంటర్స్లో పనిచేసే వాళ్ళకే ఇస్తారు. ఎందుకంటే వీళ్ళైతే డేటా ఎంటర్ చేసేది ఎప్పుడు పేపర్లో రాయాల్సి వస్తుంది కాబట్టి దీనివల్ల అయితే ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడైతే ఫ్రీ లావా ఫోన్స్ అయితే వాళ్ళకి ఇస్తున్నారు. సో ఈ లావా ఫోన్స్ యూస్ చేసి వాళ్ళైతే డేటా ఎంటర్ చేయొచ్చు. సో డేటా ఎంటర్ చేసి ఎప్పటికప్పుడు అయితే డేటా సెండ్ చేయొచ్చు. సో దీనివల్ల అయితే వాళ్ళ వర్క్ ఈజీ అవుతుందని యూపీ గవర్నమెంట్ అయితే లావాతో కొలాబరేట్ అయ్యి లావా ఫోన్స్ని అయితే అందరికి ఇస్తుంది. సో ఇప్పుడు ఇదైతే యూపీ గవర్నమెంట్లో ఈ న్యూస్ అయితే ప్రస్తుతం ట్రెండింగ్గా ఉంది. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే చైనీస్ పీపుల్ అయితే లోటస్ లీఫ్ని వేసుకొని అయితే తిరుగుతున్నారు. సో ఈ లోటస్ లీఫ్ వచ్చేసి ఫేస్కి వేసుకొని తిరుగుతున్నారు. ఈ లోటస్ లీఫ్ వచ్చేసి సమ్మర్ హీట్ నుంచి అయితే హీట్ తగ్గిస్తుంది అండ్ ఫేస్ ట్యాన్ అవ్వకుండా ఆపుతుందని చైనీస్ వాళ్ళు అయితే ఇప్పుడు ఈ లోటస్ లీఫ్ వేసుకొని తిరుగుతున్నారు. సో దీనివల్ల అయితే ఫేస్ ట్యానింగ్ అనేది అవ్వదని సో వాళ్ళైతే లోటస్ లీఫ్ వేసుకొని తిరుగుతున్నారు. సో చైనా నుంచి అయితే న్యూస్ ఇది. సో ఇది రీసెంట్ టెక్ న్యూస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అంటిల్ దెన్ బాయ్.